అప్పులవాడు వచ్చి ఆ బండేట్లను తీసుకెళ్తున్నప్పుడు చిరంజీవి గారు చిన్నపిల్లలాగా వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడుస్తున్న సందర్భం, అది అందరికీ కళ్ళనీళ్ళు పెట్టించిన సందర్భం. ఆ రోజు నేను కూడా అదే పని చేసిన సందర్భం అది. అట్లా ఎక్కడో ఒక చోట అంటే కళాకారులుగా వాళ్ళ జీవితాల్లో చాలామంది చాలా నటనలు చేసి ఉండొచ్చు. యంగ్స్టర్కి ఏమో కొట్లాటలు డిషం ఎక్కువ ఉండొచ్చు, కానీ మాలాంటి వాళ్ళకి అద్భుతంగా దాంట్లో జీవించడం ఏదైతే ఉంటుందో పాత్ర, దాంట్లో చిరంజీవి గారు కూడా ఆ రోజు నేను చూసిన ఎప్పుడు మర్చిపోలేనివి. అట్లా రామలింగయ్య గారు అయితే అసలు చెప్పడానికి లేదు. ఆ పాత్రలో లీనమైపోయి వారు జోక్ చేస్తున్నారని మనం ఎవరు అనుకునే పరిస్థితి లేకుండా అంత అద్భుతంగా చేసిన సినిమాలు కొన్ని చూసిన సందర్భం. మళ్ళీ ఒకసారి ఈరోజు అల్లు రామలింగయ్య గారి గురించి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చి ఇక్కడికి ఆహ్వానించినందుకు అరవింద్ గారికి, కళాపీఠం పెద్దలందరికీ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కొండలరావు గారికి, పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అవార్డులు అందుకున్న కళాకారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.